హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ గురించి తెలుసుకుందాం. ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది. ఆప్షన్ 1 గ్రహించుట, ఆప్షన్ 2 ప్రతిస్పందించుట, ఆప్షన్ 3 విలువ కట్టుట, ఆప్షన్ 4 సంశ్లేషణ. ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది ఆప్షన్ 4 సంశ్లేషణ. భావావేశ రంగానికి చెందినవి గ్రహించటం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. శీలస్థాపనాన్ని లక్షణీకరణం కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఆప్షన్ 1 ఉపయోగిత నియమం, ఆప్షన్ 2 సంసిద్ధత నియమం, ఆప్షన్ 3 అభ్యాస నియమం, ఆప్షన్ 4 నిరుపయోగ నియమం. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఆప్షన్ 1 ఉపయోగిత నియమము. నెక్స్ట్ క్వశ్చన్. డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. ఏకాగ్రత లోపం, 2 గణన లోపం, ఆప్షన్ 3 రాత సంబంధ లోపం, ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. డిస్లెక్సియా అనేది ఆప్షన్ 4 పఠన సంబంధ లోపం. నెక్స్ట్ క్వశ్చన్. సమీకృత ప్రకల్పన నందు విషయ సమాచారం. ఆప్షన్ 1 ఒక సబ్జెక్టు పరిమితమై ఉంటుంది, ఆప్షన్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది, ఆప్షన్ 3 సబ్జెక్టుకు సమాచారం సంబంధం ఉండదు, ఆప్షన్ 4 సబ్జెక్టు సమాచారం ఒకదానికొకటి వ్యతిరేకం. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం ఆప్షన్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేక ప్రవచనం. ఆప్షన్ 1 పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితం అవుతారు, ఆప్షన్ 2 పిల్లల జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు, ఆప్షన్ 3 పిల్లలు తమ ఆలోచన ఉపాధ్యాయులతో సమస్కులతో పంచుకుంటారు, ఆప్షన్ 4 పిల్లల్లో స్వయం అభ్యసనం జరుగుతుంది. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఆప్షన్ 1 పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితం అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే మరియు బ్రూనర్ బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం. ఆప్షన్ 1 బోధనా పరిపక్వత మధ్య సంబంధం, ఆప్షన్ 2 బోధనా ప్రేరణల మధ్య సంబంధం, ఆప్షన్ 3 బోధనా విషయాల మధ్య సంబంధం, ఆప్షన్ 4 బోధనా మూల్యాంకనాల మధ్య సంబంధం. పియాజే మరియు బ్రూనర్ల బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఆప్షన్ 1 బోధనా పరిపక్వతల మధ్య సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్. హెర్బార్ట్ సోపానంలో చివరి సోపానం. ఆప్షన్ 1 సమర్పణ, ఆప్షన్ 2 సన్నాహం, ఆప్షన్ 3 అన్వయం, ఆప్షన్ 4 పునర్విమర్శ. హెర్బార్ట్ సోపానంలో చివరి సోపానం ఆప్షన్ 4 పునర్విమర్శ. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గార్ డేల్ అనుభవ శంకు ప్రకారం అధిక మూర్త అనుభవం. ఆప్షన్ 1 మ్యూజియం నందు నీటి ఏనుగును పరిశీలించడం, ఆప్షన్ 2 జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం, ఆప్షన్ 3 నీటి ఏనుగుల అనుకరించడం, ఆప్షన్ 4 పత్రికలో నీటి ఏనుగు చిత్రాన్ని పరిశీలించడం. ఎడ్గార్ డేల్ అనుభవ శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం, ఆప్షన్ 2 జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. నెక్స్ట్ క్వశ్చన్. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య. ఆప్షన్ 1 మంత్రణార్థి నుండి సమాచార సేకరణ, ఆప్షన్ 2 మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం, ఆప్షన్ 3 మంత్రణార్థికి సూచనలు ఇవ్వడం, ఆప్షన్ 4 మంత్రణార్థి సమస్య పరిష్కారాన్ని సూచించడం. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఆప్షన్ 2 మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం. ఆప్షన్ 1 సమాచార బదిలీ, ఆప్షన్ 2 సిలబస్ పూర్తి చేయడం, ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం, ఆప్షన్ 4 కంఠస్థం గావించడం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.